నిన్న బెంగళూరులో ఒక ప్లేస్కి వెళ్ళాను మావా. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు బెంగళూరులో ఉన్న ఫీలింగే రాలేదు. అది ఏ ప్లేసో ఎక్కడికి వెళ్ళానో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయి ట్రాఫిక్లో ఫుల్గా ట్రావెల్ చేసి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయా. అక్కడ నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళి మెట్రోలో ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయా. బయట నుంచి టెంపుల్ని చూడగానే అబ్బా చాలా గ్రాండ్గా ఉంది అనిపించింది. లోపలికి వెళ్ళాక ఆ అట్మాస్ఫియర్ ఇంకా డిఫరెంట్గా ఉంది. ఆ పీస్ఫుల్ వైబ్, టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తుంటే కొంచెం సేపు అన్ని పక్కన పెట్టేసి అక్కడే ఉండిపోవాలి అనిపించింది. దర్శనం చేసుకొని కొంచెం సేపు అక్కడే స్పెండ్ చేశా. ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేసుకున్నా. దర్శనం తర్వాత బయటకు వెళ్తూ ఉంటే దేవుడి పేరు చెప్పుకొని ఇక్కడ చిన్న మినీ బజారే నడిపిస్తున్నారు మావా. టెంపుల్ కి వచ్చినప్పుడు దేవుడిని దర్శనం చేసుకోవాలి, ప్రసాదం మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ప్రసాదం కూడా తీసుకొని తిన్నాము, సూపర్ ఉండింది. అసలు దర్శనం అయ్యింది, ప్రసాదం కూడా అయ్యింది, ఇంకేం కావాలి మావా. అక్కడి నుంచి బయటకు వచ్చేసి సరే ఇప్పుడు బెంగళూరుని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని పక్కనే ఉన్న ఓరియన్ మాల్ కి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళగానే సీన్ మొత్తం చేంజ్ అయిపోయింది మావా. ఇస్కాన్ లో పీస్ఫుల్ గా అట్మాస్ఫియర్ ఉంటే ఇక్కడ ఫుల్ లైట్స్, క్రౌడ్, షాప్స్ మొత్తం బిజీగా ఉంది. మాల్ మొత్తం తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేసా, అలా టైం స్పెండ్ చేసా. ఓవరాల్ గా నిన్న ఒక సైడ్ పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఇంకొక సైడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, రెండు కలిపి సూపర్ డే అయిపోయింది. బెంగళూరులో మీరు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళారా మావా? వెళ్ళింటే కామెంట్ లో చెప్పండి. సరే అయితే ఇవాళకి ఇంతే, మరి తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వెళ్ళొస్తాం మరి, బాయ్.